ఇటీవలే పల్నాడు జిల్లా ఎస్పీగా బాధ్యతలు అందుకున్న మల్లికా గార్ వినుకొండలో పోలీసులు ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పల్నాడు జిల్లా దేశవ్యాప్తంగా ప్రచారంలోకి వచ్చిందని అన్నారు. చెడు ఘటనలతో పల్నాడు ప్రచారంలోకి రావడం బాధాకరమని పేర్కొన్నారు. పల్నాడు జిల్లాలో ఇంత ఫ్యాక్షనిజం ఉందా అని తన ఫ్రెండ్స్ అడుగుతున్నారని ఎస్పీ మల్లికా గార్ వెల్లడించారు. నరసరావుపేట మాచర్ల పేరు చెడుగా మారుమోగుతుందని తెలిపారు. కర్రలు రాళ్ల దాడులతో పట్టుకుని తిరగడం, దాడులు చేయడం అవసరమా అని ప్రశ్నించారు. కేవలం 10 రోజుల వ్యవధిలోనే పల్నాడు జిల్లాలో 160 కేసులు నమోదయ్యాయని, దాదాపు 1200 మందిని అరెస్ట్ చేశామని మల్లికా గారు వెల్లడించారు. నరసరావుపేట జైల్లో ఖాళీ లేక రాజమండ్రి జైలుకు పంపుతున్నామని వివరించారు. కదా పోలీస్ పని చేశారు. ఇంతమంది బయటే రాడ్స్ తో పాటు బండ్లు ఇంత మంది మాబ్ గా రైటింగ్ ఎట్లా చేశారు? చేయరు కదా. పోలీస్ సరిగా పని చేస్తే అది జరగదు కదా, బట్ జరిగింది. సో అది దట్ ఈస్ హారిబుల్, దట్ ఈస్ వెరీ బ్యాడ్. అది జరిగింది. ఐ వాజ్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ ఇది పల్నాడు పోలీస్లో ఏం ప్రాబ్లం ఉందా, ఇక్కడ మెన్లో ప్రాబ్లం ఉందా, ఏముంది ప్రాబ్లం, ఇది నేను ట్రై చేశాను అర్థం చేసుకోవడానికి. ఈరోజు మార్నింగ్ నేను చాలామందితో ఇంటరాక్ట్ కూడా చేశాను సెట్ కాన్ఫరెన్స్లో. అప్పుడు నాకు ఇది అర్థమైంది దట్ పల్నాడు పోలీస్లో ఏం ప్రాబ్లం లేదు, పల్నాడు పోలీస్ ఆఫీసర్స్ ఆర్ గుడ్ ఓన్లీ. బికాజ్ నేను ఎస్పీ ప్రకాశంగా ఉన్నప్పుడు అక్కడ కూడా చాలామంది నేటివ్ ఆఫ్ పల్నాడు డిస్ట్రిక్ట్ కూడా నాతో పని చేశారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు చెప్పేవాళ్ళు దట్ పల్నాడు వాళ్ళు మేడం ఇట్లా ఉంటారు, దట్ ఒకసారి లాయల్టీ అయితే వాళ్ళు ఈవెన్ ఇఫ్ డెత్ కూడా వస్తే అది కూడా ఒప్పుకుంటారు, ఏదైనా చేస్తారు. అట్లా కదా పల్నాడు వాళ్ళు అట్లా ఉంటారా? ఎస్ నో? ఎస్. సో దెన్ వాట్ ఈస్ ద అండర్స్టాండింగ్? ఇట్ మీన్స్ దట్ ఇక్కడ మేబీ డైరెక్షన్లో ఏం ప్రాబ్లం ఉంది, కోఆర్డినేషన్లో ఏదో ఇష్యూ జరిగి ఉంటుంది మేబీ, బట్ పల్నాడు పోలీస్ డిపార్ట్మెంట్ మీదకి శక్తి ఉంది. ఇప్పుడు పల్నాడు మేబీ వర్స్ట్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఏపీ ఉండొచ్చు, మేబీ వర్స్ట్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఇండియా కూడా ఉండొచ్చు, బట్ కెపాసిటీ ఉండి ఇంప్రూవ్ చేయడానికి, బెస్ట్ డిస్ట్రిక్ట్ ఉండడానికి కూడా కెపాసిటీ ఉంది. ఇప్పుడు మన కాకి పరిస్థితి చాలా ఖరాబ్ అయింది. కాకి అంటే ఎవరికి భయం లేదు. ఇంత రోడ్ మీద మొత్తం అరాచకంగా జరిగింది ఎలక్షన్ అప్పుడు. ఇన్ఫ్యాక్ట్ చాలామంది ఆఫీసర్స్ మీద కూడా అటాక్ చేయడం జరిగింది ఆ రోజు. కావునా కాదా? జరిగింది కదా. పోలీస్ పని చేయలేదు ఇది. బట్ ఇప్పుడు ఒక టైం అయింది, ఒక టైం వచ్చింది. ఇంత ఖరాబ్ పరిస్థితి అయిన తర్వాత మనం ఇప్పుడు మన ఇమేజ్ సేవ్ చేయాలి. పోలీస్ అంటే ఏంటి అది అందరికీ చూపించాలి, కాకి అంటే ఏంటి అందరికీ చూపించాలి. ఆ పరిస్థితి ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు మన పోలీస్ ప్రెస్టీజ్ మీద ప్రశ్న వచ్చింది. ఇప్పుడు మనం సరిగా చేస్తే మనం మన పేరు రెస్క్యూ చేయవచ్చు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్కి కూడా తెలుసు పల్నాడు ఏముంది. నేను ఏపీలో కొత్తగా, నాకు ఇక్కడ 5-6 ఇయర్స్ అయింది. దాని ముందు నాకు తెలియదు పల్నాడు అంటే ఏంటి. ఆనెస్ట్లీ ఇండియా లెవెల్లో పల్నాడు గురించి ఏం తెలియదు ఎవరికి. అందరికీ విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి తెలుసు అంతే. పల్నాడు గురించి ఎవరికి తెలియదు. ఇప్పుడు పల్నాడు మొత్తం ఫేమస్ అయింది మొత్తం ఇండియా వైడ్. బట్ ఫర్ వాట్? ఫర్ బ్యాడ్ రీజన్, నాట్ ఫర్ గుడ్ రీజన్. గుడ్ రీజన్లో ఉంటే దట్ ఈస్ వెరీ గుడ్. బట్ ఎందుకు నరసరావుపేటలో ఇంత జరిగింది, మాచర్లలో ఇంత జరిగింది, అందరికీ తెలుసు మాచర్ల అంటే ఏంటి, నరసరావుపేట అంటే ఏంటి. దీని ముందు ఎవరికి రాష్ట్రంలో పత్తి విత్తనాలకు కొరత లేదని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి అన్నారు. విత్తనాల అంశంపై ప్రభుత్వం నెల రోజుల ముందే రివ్యూ చేసి 55 లక్షల ఎకరాలకు అవసరమైన విత్తనాలను అందుబాటులోకి ఉంచిందని తెలిపారు. ఇప్పటికే వివిధ జిల్లాలకు పత్తి విత్తనాలు సరఫరా అయ్యాయని చెప్పారు. ప్రతి కంపెనీకి చెందిన విత్తనాలు అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ఈ మేరకు గురువారం గాంధీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. పత్తి విత్తనాల విషయంలో బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్షాల మాటలు నమ్మవద్దని ఆయన రైతులకు విజ్ఞప్తి చేశారు. రైతుల విత్తనాలు దొరకవని ఆందోళనకు గురి కావద్దని సూచించారు. గత ప్రభుత్వంలో నకిలీ విత్తనాల విక్రయదారుల మీద కేసులు పెట్టలేదని, ఇప్పుడు కేసులు బుక్ చేస్తున్నామని వివరించారు. ఇది మేము చాలా సీరియస్గా టీఆర్ఎస్ పార్టీ మొన్నటి వరకు అధికారంలో ఉన్న పెద్ద నాయకులంతా
మిద్దెలు మేడలెక్కి మాట్లాడుతున్నారు. ఎంత దారుణంగా దిగదారి మాట్లాడుతున్నారంటే పొద్దున వాళ్ళకి సంబంధించిన టీ ఛానల్లో చూస్తే కృత్రిమంగా చెప్పుల లైన్ పెట్టిండ్రు. ఆ చెప్పులు చూస్తే బాటా కంపెనీలో పెడతారు చూడండి లైన్గా, అట్లాంటివన్నీ కూడా సమకూర్చి ఫోటోలు తీసి రైతులు పడిగాపులు కాస్తున్నట్టుగా చిత్రీకరించి కృత్రిమంగా ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. ఇది రైతులను ఒక విధంగా ఆందోళనకు గురి చేయడానికి వాళ్ళు చేస్తున్న పనులు. పాపం అమాయకులు రైతులు, నిజంగానే దొరకవేమో అనే ఆలోచన వాళ్లకు ఉంటుంది. దానికి ఒక ప్రతిపక్ష పార్టీగా అన్ని వివరాలు తెలుసుకొని వాళ్లకు సహాయపడే విధంగా ఉండాల్సింది పోయి రాజకీయం చేసుకుంటున్నారు. నేను ఒక జాతీయ పార్టీగా ఆ పార్టీని అడుగుతున్నా, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు మీరు, అయ్యా మీరు కూడా 9.5 సంవత్సరాల అధికారంలో ఉన్నారు. మాటికి రైతుల విషయంలో మొసలి కన్నీరు గారుస్తున్నారు. ఒక్కసారి గుర్తు చేస్తున్నా, రైతులను అన్ని రకాలుగా కాల్చుకు తిన్నారు. ఒక రకం కాదు. మల్లన్న సాగరు నిర్మాణం విషయంలో ఆ రైతులు మేము భూములు ఇవ్వము, సారవంతమైన భూములు 2 పంటలు పండుతాయి అని అన్నప్పుడు ప్రతిపక్షంగా మేము ఆ గ్రామాలన్నీ తిరిగి రైతాంగంతో కలిసి ప్రభుత్వానికి ఒక రిక్వెస్ట్ చేసినాం. ఒకవేళ నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే భూసేకరణ చట్టం ప్రకారంగా వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి ఆ గ్రామాలలో పోయిన ఇళ్ల నిర్మాణం జరగాలి, ఇవన్నీ కూడా చట్ట ప్రకారంగా చేయండి అని చెప్పినాం. కానీ ఎన్నడూ రాజకీయం చేసుకోలే. ఖమ్మంలో రైతులు, మిర్చి రైతులంతా మాకు న్యాయమైన ధర రాలేదు, నిన్న ఉన్న ధర ఈరోజు లేదు అని రైతులు ఎవరిని అడిగినరు? మార్కెట్ కమిటీలో ఉన్న అధికారిని అడగడానికి పోయినరు. వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి బేడీలు వేసిండ్రు. ఇప్పటి వరకు కూడా ఇంకా కేసులు కొనసాగుతూనే ఉన్నాయి. ఫార్మాసిటీ భూముల సేకరణ విషయంలో 6.5 సంవత్సరాల పాటు రైతులను ఇబ్బంది పెట్టి భయపెట్టించి భూములు లాక్కొని కేసులు పెట్టి 1,30,00,000 రూపాయలకు ఒక ఎకరం చొప్పున కంపెనీలకు అమ్ముకోవడానికి నిర్ణయం చేసిండు. అంతేకాదు ఆనాడు ఇందిరా రాష్ట్రంలో కనీసం రైతులకు విత్తనాలు సక్రమంగా సరఫరా చేయలేని అసమర్థత ప్రభుత్వం ఉన్నదని మాజీ మంత్రి జోగురామన్ మండిపడ్డారు. రైతు సమస్యలను రేవంత్ సర్కార్ గాలికి వదిలేసిందని విమర్శించారు. విత్తనాలు, ఎరువుల లభ్యతపై ప్రభుత్వం శ్వేతపత్రం ప్రకటించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ 6 నెలల పాలనలో రైతులు ఆగమయ్యారని, రాష్ట్రంలో విత్తనాల కొరత లేదని వ్యవసాయ మంత్రి తుమ్మల అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. తుమ్మల చెప్పే మాటలకు క్షేత్రస్థాయి పరిస్థితులకు పొంతనే లేదని చెప్పారు. రైతు సమస్యలపై సర్కార్కు సరైన అవగాహన లేదని, సీఎం మంత్రుల మధ్య సమన్వయం లేదని విమర్శించారు. ఎరువుల కొరకు రోడ్డెక్కి ధర్నాలు చేయడం, మళ్ళా పోలీసులతో లాఠీ చార్జ్ తినడం, ఇదేనా మీ ఇందిరమ్మ రాజ్యం? ఇదేనా రైతులు మారుస్తామని చెప్పింది రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు? మేము మిమ్మల్ని ఒకటే ప్రశ్నిస్తున్నాం. అందుకొరకే తప్పకుండా ఇలా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మరి అనేకమైనటువంటి కార్యక్రమాలు రైతుల కొరకు అండగా ఉన్నాం. అందుకొరకు ఇలా మేము ఒకటే వారిని అడుగుతూ ఉన్నాం, మీరు ఏ విధంగా రైతులు ఏ విత్తనాలు అడిగినా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారా లేదా, ఇస్తారా లేదా? మీ ఇవ్వకపోతే మీతో చేత కాదని చెప్పండి. మరి గతంలో ప్రభుత్వం మేము ఏమైనాం, ఇలా రైతులు గతంలో విత్తనాల కంటే ముందు సాగునీరు లేకపోయా, కరెంటు లేకపోయా, మరి ఇప్పుడు విత్తనాలు కూడా ఇస్తలేరు. మరి ఇలా ఇదేనా రైతులను మార్చేటటువంటి ప్రభుత్వం అడుగుతున్నాం? దేన్ని మారుస్తున్నారు మీరు? అందుకొరకే ఈరోజు ఒకటే మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి ప్రశ్నిస్తున్నాం. మీరు ఇప్పటికైనా
మరొకవైపు ముఖ్యమంత్రి గారు ఇలా తెలంగాణ ఇంత చిన్నాన్ని మారుస్తామని చెప్తే మరి ఇలా మంత్రులు ఉప ముఖ్యమంత్రులు వేరే రాష్ట్రాల్లో ప్రచారంకి వెళ్తూ ఉంటే ఇలా మద్యం మంత్రి మాట్లాడతాడు. మద్యం నాకు తెలియదు, అసలు అది కార్పొరేషన్ సంబంధించిన సమస్య. మా గతంలో వాళ్ళు మంత్రులు చేసిండ్రు, మేము కూడా మంత్రులు చేసినాం. ఏ డిపార్ట్మెంట్ కన్నా కార్పొరేషన్లు ఎండీ ఉన్నా చైర్మన్ ఉన్నా మంత్రితో సంప్రదించిన తర్వాత చేస్తా తప్ప డైరెక్ట్ ఎక్కడ కూడా కార్పొరేషన్ ఎండీకి ఇచ్చే లేదు. మరి ఇలా జూపల్లి కృష్ణారావు గారు అబద్ధం మాట్లాడుతున్నారు, కొత్త బీర్లు ఎక్కడ వస్తలేమని చెప్పి ఆ మంత్రికే పత్త లేదు. వ్యవసాయ శాఖ ముఖ్యమంత్రి గారేమో ఎక్కడ రైతులకు ఇబ్బంది లేదు, వ్యవసాయ శాఖ మంత్రి గారు ఇట్లా మాట్లాడతారు. మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి వేరు. అంటే ఎట్లా ఉందంటే ఈరోజు ఈ మంత్రులకు, ఈ ముఖ్యమంత్రికి, ఈ ప్రభుత్వానికి, ప్రజల సమస్యల పట్ల ఒకరికొకరికి అవగాహన లేక ఈరోజు రైతాంగాన్ని నట్టడం ముంచేస్తూ ఉన్నారని చెప్పి మేము ఒకసారి ఈ పత్రికా ముఖంగా మరి తెలియజేస్తూ ఉన్నాం. అందుకొరకే రేవంత్ రెడ్డి గారు ఏదైతే మీరు మరి గతంలో కనీసం కేసీఆర్ గారు రైతుల కొరకు ఎంత శ్రద్ధ పెట్టిండ్రో మీరు కనీసం ఒక 10% కూడా రైతుల గురించి ఏం మాట్లాడతలేరు. రైతుల గురించి కనీసం కేసీఆర్ గారు చేసినటువంటి ఎంతైతే సమయం ఇచ్చిండో మీరు ఒక 10% సమయం ఇచ్చిన ఈ రైతులకు ఈ ఇక్కట్లు రావు, ఈ బాధలు రావు. ఇలా కరెంటు చూస్తూ ఉన్నాం. కనీసం ఇలా వర్షాకాలం సీజన్, పంటలు వేసుకునే సీజన్ మొదలైంది. ఇప్పటికీ వేరే వాటిపైన ఎన్నికల కమిషన్ అనుమతుల కొరకు పర్మిషన్ల కొరకు రాస్తాం. ఇలా సమీక్షలు పెట్టుకుంటాం లేదు. వర్షాకాలంలో మరి ఇలా బ్యాంకు రుణాల విషయం కానీ, విత్తనాల విషయం కానీ ఇలా ఇప్పటిదాకా కూడా ముఖ్యమంత్రి గారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు అధికారులతో ఇప్పటికే సమీక్షలు జరగాలంటే వీళ్ళు రైతుల పట్ల ఎంత చిత్తశుద్ధితో ఉన్నారో ఇదే వాళ్ళ అసమర్థతకి ఇది నిదర్శనం అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అందుకొరకే కేవలం ఇలా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు చేసినటువంటి ఆనవాళ్ళను మాత్రం తీయ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్ర కాంట్రాక్టర్లకు దోచిపెట్టిన కేసీఆర్ ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నాయకుడు ప్రజా సంఘాల జేఏసీ అధ్యక్షుడు గజ్జెల కాంతం మండిపడ్డారు. 10 ఏళ్ల అధికారంలో ఉండి ప్రాజెక్టుల పేరిట లక్షల కోట్లు దోచుకునేది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. గురువారం ఆయన గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ఒక్కడు పోరాడితేనే తెలంగాణ వచ్చిందన్నట్లుగా కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ దేశ ఉద్యమంలో దాదాపు 1200 మంది బిడ్డలు చనిపోయారు. ఆ 1200 మంది బిడ్డలలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ప్రాణాలు అర్పించారు తెలంగాణ రాష్ట్రం కోసం. ఆ తెలంగాణ ఉద్యమంలో చాలా మంది కూడా మరి అవగాహన లేనటువంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు. కేసీఆర్ ఉద్యమం చేస్తే వచ్చినటువంటి తెలంగాణ కాదు. మొదలు నేను చెప్పింది తెలంగాణ ఉద్యమం జరుగుతున్న క్రమంలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తెలంగాణ ప్రజలను తప్పుదో పట్టిస్తున్నాడు. నీవు 2001లో పార్టీ పెట్టుకున్నావు. నీవు 2001లో పార్టీ పెట్టుకొని నీవు రాజకీయాల కోసమే పార్టీ పెట్టుకున్నావు, తెలంగాణ రాష్ట్రం కోసం కాదు. 2004లో పార్టీ పెట్టుకొని 2001లో పార్టీ పెట్టుకొని 2004లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నాము. నీకు నిజంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలనే చిత్తశుద్ధి ఉంటే ఎందుకు ఆ రోజు కాంగ్రెస్ పార్టీతో 2004లో పొత్తు పెట్టుకున్నావో దానికి మొదలు జవాబు చెప్పు. 2009లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నది. అది చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకున్నావు. ఇది వాస్తవమే కదా. రెండోది, ఆనాడు 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ప్రభుత్వంలో టీఆర్ఎస్ పార్టీ భాగస్వామ్యమైంది.
ఆనాడే కదా హరీష్ రావు మంత్రిగా ఉన్నాడు, కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నాడు. ఇది వాస్తవం కాదా? గుర్తు చేస్తున్నా. ఇవాళ కాంగ్రెస్ లో భాగస్వామ్యమై ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో భాగస్వామ్యమైనరు. ఆనాడు మీరు మంత్రులు అయ్యారు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు. హరీష్ రావు ఆనాడు మంత్రి. ఇవాళ కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యమై ఆనాడు కేంద్ర మంత్రి. ఇది రాజకీయాల కోసమే కదా నువ్వు పార్టీ పెట్టుకున్నది, మీ రాజకీయ లబ్ధి కోసమే కదా పార్టీ పెట్టుకున్నది. తెలంగాణ కోసం ఎట్లవుతుంది పార్టీ పెట్టింది? ఒకవేళ తెలంగాణ రాష్ట్రం కోసమే నువ్వు పార్టీ పెట్టుకుంటే తెలంగాణ కోసమే ఉద్యమం చేయాలి. ఇది వాస్తవాలు కాదు కదా. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో భాగస్వామ్యమైనరు, అల్లుడు మామ. తర్వాత టీడీపీతో పొత్తు పెట్టుకున్నావు. ఇది వాస్తవం కాదా? అంటే ఎప్పుడైతే నువ్వు టీడీపీతో పొత్తు పెట్టుకున్నావో నీ అసలు రంగు బయటపడ్డది ఆనాడే. అప్పుడు 2008, 2009లో అసలైన ఉద్యమం మొదలైంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ప్రభుత్వం నిర్వహించడాన్ని జనసమితి అధ్యక్షుడు కోదండరాం స్వాగతించారు. మొట్టమొదటిసారిగా ఆవిర్భావ వేడుకల్లో మమ్మల్ని భాగస్వామ్యం చేస్తున్నారని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో ఎప్పుడూ ఈ ఆహ్వానం దొరకలేదని చెప్పారు ఆయన. మేము కోరుకున్న రాష్ట్ర గీతం చిహ్నంలో ప్రభుత్వం తీసుకొస్తుందని కోదండరాం అన్నారు. జై జై హే తెలంగాణ పాట కొత్తగా రాసింది కాదని, పాట రాసింది ఎవరు అనేది ముఖ్యం, పాడింది అనేది కాదని ఆయన స్పష్టం చేశారు. ఇవాళ ఇంకా మిగిలిన కొన్ని పేర్లను రేపు ప్రభుత్వానికి మేము అందజేస్తాం. ఈ భాగస్వామ్యం దొరకటం అయితే చాలా సంతోషదాయకంగా ఉంది. ఇవాళ చాలా మేము కోరుకునేది రెండోది ఏంటంటే జాతీయ గీతంకు గుర్తింపు దొరకాలని. ఆ జాతీయ గీతానికి కూడా ఇవాళ దాదాపు అందరూ కూడా ఆమోదించడం జరిగింది. ఆ జాతీయ గీతాన్ని కూడా రేపు ప్రభుత్వం 2వ తారీఖు తెలంగాణ రాష్ట్రీయ గీతాన్ని 2వ తారీఖు నాడు ప్రభుత్వం విడుదల చేయబోతున్నది. ఈ రెండు కూడా ఇవాళ మా దృష్టిలో అయితే చాలా కీలకమైనటువంటి పరిణామాలుగా మేము భావిస్తూ ఉన్నాం. ఒక భాగస్వామ్యం దొరకటం, మేము కోరుకున్నటువంటి రాష్ట్రీయ గీతాన్ని ఇవాళ గుర్తించి రికార్డు చేసి దాన్ని విడుదల చేయటం, ఈ రెండు కూడా సంతోషాన్ని కలిగించేటువంటి పరిణామాలని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా సాయంకాలం 2వ తారీఖు నాడు పొద్దున పరేడ్ గ్రౌండ్స్లో అధికారిక కార్యక్రమం ఉత్సవం జరుగుతుంది. సాయంకాలం సంబురాలు జరుగుతాయి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే. ఆ సంబురాలు 7 గంటల నుంచి 9 గంటల వరకు. దాంట్లో ప్రధానంగా కళాకారుల కవాతులు, తర్వాత పోలీసుల మార్చు, వాటితో పాటుగా ఆ రోజు లేజర్ షో ఉంటుంది. తర్వాత తెలంగాణ ఆవిర్భావ దినం సందర్భంగా ప్రత్యేకంగా బాణసంచా కాల్చటం కూడా జరుగుతుంది. ఫైర్ వర్క్స్ ఉంటాయి, ఇవి ఆ రోజు జరిగేవి. ట్యాంక్ బండ మీద ప్రత్యేకంగా స్టాల్స్ ఏర్పాటు చేస్తారు. తెలంగాణకు ప్రత్యేకమైనటువంటి ఇది మన ఉత్పత్తుల ప్రదర్శన కానీ, తిండి వంటకాల ప్రదర్శన కానీ ఆ రోజు అక్కడ జరుగుతుంది. 5 నుంచే అవి అందుబాటులో ఉంటాయని, 7 గంటల నుంచి కార్యక్రమం ప్రారంభం అవుతుంది. ఈ కార్యక్రమం సాయంకాలం దానికి ప్రత్యేకమైన ఆహ్వానం ఏమీ అవసరం లేదు, రావచ్చునని అందరికీ ప్రభుత్వం వారు తెలియజేయటం జరిగింది. అంటే ఇది కొత్తగా రాసిన కాదు కదా, ఈ పండుగ కోసం కొత్తగా రాసింది కాదు. ఇది 10 ఏళ్ళుగా 20-25 ఏళ్ళుగా దాన్ని పాడుకుంటున్నాం అందరం. దాన్నే ఇవాళ అధికారికంగా ప్రభుత్వం రాష్ట్రీయ గీతంగా ప్రకటిస్తుంది. కాబట్టి దాంట్లో కొత్తగా ఏం లేదు, మార్పులు చేర్పులు ఇంకా చేయటానికి కూడా లేదు. జనం ఆమోదం పొంది అనేక సంవత్సరాలుగా పాడుకుంటున్నటువంటి పాట. దాని షార్ట్ వర్షన్ ఒకటి అధికారిక కార్యక్రమాల కోసం, ఒక లాంగ్ వర్షన్ నిరంతరం కొన్ని కార్యక్రమాల్లో విపులంగా ఆ లాంగ్ వర్షన్ను
ఉపయోగించుకోవచ్చు అని చెప్పి నిర్ణయం అయింది. అధికారిక ప్రకటనలో దానికి సంబంధించిన వివరాలు కూడా వారు తెలియజేస్తారు. ఇప్పుడు చర్చ విషయం ఏంటంటే పాట రాసింది ఎవరు? తెలంగాణ కవి. మొదటి విషయం. రెండవది ఏంటంటే ఆ పాటకు విశేషమైన ఆదరణ కూడా లభించింది. తెలంగాణ కవి, తెలంగాణ గాయకుడు రాసి పాడిన పాటకు ఒక రాష్ట్రీయ గీత హోదా లభించటం అందరం సంతోషపడుతున్న సమయం ఇది. జగన్మోహన్ రెడ్డి మరోసారి అధికారంలోకి వస్తే ఆయన ప్రమాణ స్వీకార ఆహ్వాన పత్రాన్ని తిరుపతి నుంచి విశాఖ వరకు పోస్టర్లుగా వేయిస్తారని ఛాలెంజ్ చేశారు తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రత్యక్ష హోదాలో జనసేన చివరి ప్రెస్ మీట్ అని, 96 గంటల తర్వాత ఏపీ ప్రజల కూటమి గెలిపించారని దేశం మొత్తం తెలుస్తుందని ప్రకటించారు. అనేక కేసులు, ఇబ్బందుల తర్వాత జగన్ ను తరిమి కొట్టామన్నారు. వైజాగ్ అందరూ పోతున్నారంట 9వ తారీఖు. మొత్తం బ్యాచ్ మొత్తం అందరూ రండి అన్నారు. అందరం తీసుకెళ్ళి ఆ సముద్రంలో దూకేయండి అందరూ. పిచ్చాత్తులు సరిపోవు కాబట్టి అందరూ కట్టకట్టుకొని వైసీపీ నాయకులు అందరూ ట్రైన్లు, బస్సులు, విమానాలు వేసుకెళ్ళి సముద్రంలో దూకేయండి. ఎందుకంటే స్థాపించేది మా ప్రభుత్వం. మీరు ఓటమి భయంతో కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన కార్యకర్తల్ని మోసం చేస్తున్నారు. మీరు ఇప్పుడు వాళ్ళకు మీరు ఆస్తులు కాజేస్తున్నారు. బెట్టింగ్ల రూపంలో ఇది ఒక స్కామ్ చేస్తున్నారు. దీనికి ఉదాహరణ సజ్జల రామకృష్ణారెడ్డి కానివ్వండి, ఇంకా కొంతమంది నాయకులు మాట్లాడుతున్న స్కామ్ ఇది. వాళ్ళు ట్రాప్ చేస్తున్నారు. ఓటమి భయంతో కౌంటింగ్కి మనుషులు కూడా రారని, మనం గెలుస్తున్నామని చెప్పి పిచ్చి మాటలు మాట్లాడతారు. ఒక 100 సర్వేలు చేస్తే 99 సర్వేలు కూటమి గెలుస్తుంటే ఒక సర్వే మాత్రం గెలుస్తుంది అంటే అర్థం చేసుకోవాలి. రేపు ఎగ్జిట్ పోల్ కూడా వస్తుంది, చూసుకోండి కావాలంటే. ఖచ్చితంగా ఓడిపోతున్నాం. బెట్టింగ్లు చేసి కోట్లు కాజేసాలని చెప్పి సజ్జల రామకృష్ణ వేసిన ప్లాన్ ఇది. అందుకే వైసీపీ నాయకులందరూ బెట్టింగ్లు వేస్తున్నారు. అది కూడా ఇంకా హాస్యాస్పదం ఏమంటే ఒకరి మీద 15 మీద బెట్టింగ్లు వేస్తున్నారు. ఆమె మీద ఎవరు వేయడం లేదు బెట్టింగ్. ఆమె మా అవ్వ. కనీసం రోజా ఒకటి అడుగుతున్నా, నువ్వు గెలుస్తాను కనీసం నువ్వున్న బెట్టింగ్ నేను వేస్తాం, అది కేసైనా పర్లేదు. నువ్వున్న ఒక 50,000, 25,000, నీ స్థాయి 10,000, 500, 1000 వేస్తే మేమంతా బెట్టింగ్ వేస్తాం. నువ్వు గెలుస్తా అని చెప్పి ఈ రాష్ట్రంలో దేశంలో ఎవడు బెట్టింగ్ వేయట్లే. రోజా గెలుస్తుంటే ఎవడు వేయడంలే. నీ కార్యకర్తలు వేయడంలే, నీ ఇంట్లో మనుషులు వేయడంలే. కాబట్టి అన్న పరిస్థితి రాష్ట్రంలో ఉంది. మేము ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాం. ఈరోజు 9వ తారీఖు జగన్మోహన్ రెడ్డి వైజాగ్లో కానీ ప్రమాణ స్వీకారం చేస్తే ఇన్ని సంవత్సరాలు ఈ పార్టీలో కష్టపడిన కిరణ్ అని నేను రాజకీయాలు వదిలేసి తిరుపతి నుంచి వైజాగ్ వరకు జగన్మోహన్ రెడ్డికి ఆహ్వానం, స్వాగతం పోస్టర్ అంటిస్తా. మరొకసారి చెప్తున్నా, 9వ తారీఖు జగన్మోహన్ రెడ్డి వైజాగ్లో కానీ ప్రమాణ స్వీకారం చేస్తే తిరుపతి నుంచి వైజాగ్ వరకు నా సొంత డబ్బులతో పోస్టర్లు అంటిస్తా నేనే. సవాలు స్వీకరిస్తారా? ఏ వైసీపీ పేటీఎం కాలైనా సరే, ఏ వైసీపీ నాయకులైనా సరే. మేము ఇంత క్లారిటీగా చెప్తున్నాం కదా. ఊరికే హోటళ్ళు బుక్ అయిపోయినాయి, లాడ్జీలు బుక్ అయిపోయినాయి, ట్రైన్లు దొరకడం లేదు. ఎన్ని కావాలి మీకు హోటల్లో, లాడ్జీలు చెప్పండి, నేను తీస్తా. వైజాగ్లో రూములు బుక్ అయిపోయినాయి, ముందుగా వచ్చేయండి. సముద్రం ఫుల్ అయిపోయింది. రెండవది చెప్తారు, సముద్రం ఫుల్ అయిపోయింది, మొత్తం జనం చేయాలంటారేమో. అదేదో సామెత ఉంది, రోమ్ తగలబడితే ఎవడో ఫిడేలు వాయించాడంట. ఇక్కడ తాడేపల్లి ప్యాలెస్ ఎగిరిపోతా ఉంది. కాలిపోతా అంటే సజ్జల భజన చేస్తున్నాడు. భజన చెయ్యాలి, ఫిడేలు వాయించాలి. ఎక్కడ తెలుసా? చెంచలగూడ జైల్లోనో, చెర్లపల్లి జైల్లోనో, లేకపోతే లోటస్ పాండ్లో చేయాలి. మీరు మీ భజనలకి ఇక్కడ ఎవ్వరు కూడా మోసపోయే ప్రసక్తే లేదు. 100కి 100% భారీ మెజార్టీతో, తుఫానుతో మేము గెలుస్తున్నాం.
1న జరిగే లోక్సభ ఎన్నికల 7వ దశ పోలింగ్ కు ముందు ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి ఓటర్లను ఉద్దేశించి మాట్లాడారు. తన దృష్టిలో కాశీనగరం భక్తి, శక్తి వినియోగానికి ప్రతీక అని పేర్కొన్నారు. ప్రపంచానికి సాంస్కృతిక రాజధాని అని వీడియో సందేశంలో పేర్కొన్నారు. కాశీ ప్రతినిధిగా బాబా విశ్వనాథ్ తో పాటు కాశీవాసులు ఆశీస్సులు కోరుతున్నారని చెప్పారు. ఈసారి కాశీ ఎన్నికలు నవకాశీ ఏర్పాటు కోసమే కాదని అభివృద్ది చెందిన భారత్ ఆవిష్కరణకు కీలకమని అన్నారు. జూన్ 1న కాశీ ప్రజలు నూతన రికార్డును నెలకొల్పాలని కోరారు. विश्वनाथ के असीम कृपा से और आप काशी वासियों के आशीर्वाद से ही संभव हो। हम यही लिए कहला कि अब माई गंगा हमें गोद ले 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 है। काशी के लिए ये बार का चुनाव नव काशी के साथ विकसित भारत के निर्माण का चुनाव हो। काशी के लोगन के 1 जून के दिन नया रिकॉर्ड बनावे के हो। साथियों, बीते 10 वर्ष में केंद्र सरकार के हर योजना में काशी हमार साथ देले हो, हमके मार्गदर्शन देले हो। बाबा विश्वनाथ का भव्य धाम, काशी रिंग रोड का प्रोजेक्ट, बनारस के रेलवे स्टेशन का विकास, गंगा घाट के विकास से रोपवे प्रोजेक्ट तक हर योजना काशी ही नहीं पूरे पूर्वांचल के नए विकास से जोड़ले हो। अब ये विकास का गति आपके वोट से आगे बढ़े वाली हो। साथियों, काशी पिछले 10 वर्ष में युवा कल्याण अब विकास का राजधानी बन गई हो। सांसद खेल प्रतियोगिता में आप लोगन के उत्साह हम देख ले रहे ने। सिगरा और गंजारी के स्टेडियम हो, बनास डेयरी और राज तालाब में किसान बदे बनल पेरिशेबल कार्गो के सुविधा हो, काशी के लाखों लोगन के मोतियाबिंद के इलाज हो, पर्यटन विकास से शहर में बढ़त रोजगार हो। हर योजना से, हर अभियान से काशी के युवा पीढ़ी के, महिलाओं के, किसान के नई शक्ति मिलत हो। हमके याद है हमरे नामांकन के दिन युवा पीढ़ी कैसे एक अलग उत्साह में रहल। अब यह उत्साह हर बूथ पर दिखे, हमार यह आग्रह हो। साथियों, अब काशी के विकास के नई ऊंचाई देवे का अवसर हो। ये तभी हो पाई जब काशी के लोग 1 जून के ज्यादा से ज्यादा मतदान करिए। काशी के युवा